గుంటూరు 10K వాక్ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఎన్ఆర్ఐ విద్యాసంస్థల చైర్మన్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు. గత 16 ఏళ్లుగా ఈ 10K వాక్ నిర్వహిస్తూ ఈ ఏడాది ఈగల్ టీమ్ ను కలుపుకొని ఆరోగ్యం నడకతో పాటు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక సూచన ఫౌండేషన్ సహకారంతో స్థానిక లక్ష్మీపురంలోని ఎన్ఆర్ఐ విద్యాసంస్థల నుంచి 10K రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్య సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి కాంప్లా జెట్మలాని, అలాగే ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హెల్త్ ఫర్ గుంటూరు అండ్ హెల్త్ ఫర్ గుంటూరు పీపుల్ అనే కాన్సెప్ట్ తో గత 16 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఆలపాటి రాజా గారి లీడర్షిప్ తో జరుగుతూ ఉన్నది. చాలా మంచి శుభపరిణామం. దీంతో పాటు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారంటే ఈసారి సుజనా ఫౌండేషన్ కూడా స్పాన్సర్ చేసింది. ఇది నాట్ ఓన్లీ హెల్త్ ఫర్ దెమ్సెల్వ్స్, ఇది నో టు పాప్ కల్చర్, నో టు డ్రగ్ కల్చర్ అనే కాన్సెప్ట్ ని కూడా బాగా పెంపొందిస్తున్నారు. చాలా అవసరం అది. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా వెస్టర్నైజేషన్ దిశలో ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడుకొని పిల్లలందరూ చాలా పాడైపోతున్నారని, అలా కాకుండా ఉండడానికి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటే మరీ మంచిది. ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని రిమైండ్ చేసే విధంగా ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా పెద్దలందరూ కృష్ణదేవరాయలు గారు కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మేజర్ స్పాన్సర్ అయినటువంటి సుజనా చౌదరి గారు, అదేవిధంగా ఆది నుంచి 2005 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వారు స్పాన్సర్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఎంవి రావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాలు పంచుకొని స్పాన్సర్ చేయడమే కాకుండా చాలా మంది స్పాన్సర్స్ ఈ రోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దీంతో పాటు ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు సత్తెనపల్లి శాసనసభ్యులు దక్షిణాణి గారు, అదేవిధంగా రామాంజనేయులు గారు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఆనందబాబు గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున స్పాన్సర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయటము, ఈవెంట్ లో కూడా వాళ్ళు వాక్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టిసిపెంట్ కి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన